హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, మేము ఇండియా వచ్చున్నాం. ఇండియా వచ్చిన తర్వాత మేము వరంగల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. వరంగల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నాము. ఇంతవరకు మేమైతే వరంగల్ వెళ్ళలేదు. నాకు మా హస్బెండ్కి ఇది ఫస్ట్ టైం అన్నమాట. నాకైతే వరంగల్ అటు సైడు ఏవి కూడా నాకు తెలియదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికైతే మేము వెళ్తున్నాము. అక్కడ కొంచెం ఒక చిన్న పని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని మా ప్లాన్ అన్నమాట. దారి మధ్యలో మేము వెళ్తూ ఉంటే ఇదిగోండి మాకు ఫస్ట్ కనిపించింది అయితే భువనగిరి కోట. చాలా బాగుంది. చూసినప్పుడు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించింది. నిజంగా అంటే ఇవన్నీ మనం బుక్స్లో చదువుకుంటాం కదా, భువనగిరి కోట అవన్నీ చూసినప్పుడు నాకైతే మాత్రం బాగా ఎగ్జైట్మెంట్ వస్తుంది. వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది. కానీ అనుకోలేదు వెళ్తాము, దారి మధ్యలో వస్తుందని అయితే మాత్రం నేను అనుకోలేదు. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే మేమైతే ఈసారి ఆర్టీసీ బస్సులో వెళ్ళామన్నమాట. చాలా బాగుంది జర్నీ, ప్లెజెంట్గా అనిపించింది, ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా అక్కడ దిగిన తర్వాత ఆటో తీసుకొని మా ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళి పని చూసుకొని మేము మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకున్నాము. కానీ అందరూ చెప్పారు వరంగల్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి అని చెప్పి. నాకు కూడా గుర్తొచ్చిందనమాట, వరంగల్ ఒకప్పటి కాకతీయుల రాజధాని కాబట్టి కాకతీయుల నాటి సంబంధించినటువంటి ఫోర్ట్ కానీ, తర్వాత 1000 స్తంభాల గుడి కానీ ఇంకా చాలా ఉంటాయేమో అని నాకు అనిపించింది. అవి ఎంత దూరం ఉంటాయో నాకైతే తెలీదు. పక్కన ఉన్న పెద్దవాళ్ళని అడిగితే చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పారు. ఇంకా అంతే, ఇంకా ఆటో తీసుకొని మేము అక్కడికైతే వెళ్ళడం జరిగింది. దారి మధ్యలోనే మాకు ఎందుకో వర్షం అయితే పడిందనమాట. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఆ ఫోర్ట్ ఇక్కడ నుంచి చూస్తుంటేనే నాకు కనిపిస్తుంది, అది వెళ్ళలేకపోతున్నానే అని చెప్పేసి. సరే అక్కడ నుంచి ఫస్ట్ ట్రై చేద్దాము, ఒక 5 minutes టైం తీసుకొని లోపలికి వెళ్ళడానికి అని అనుకున్నాము. బట్ నాకైతే వర్షం మాత్రం ఫుల్గా పడి ఇబ్బంది పెట్టేసింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏమన్నారంటే, ఇక్కడ పక్కనే ఒక కుష్ మహల్ ఉంటుంది, ఫస్ట్ అది చూసుకొని రండి, ఈలోపు వర్షం అయితే తగ్గుతుంది అని చెప్పారనమాట. ఇక్కడ మనము ఎంక్వైరీ చేసుకోవటానికి, మనం టికెట్స్ బుక్ చేసుకోవటానికి మనకు ఎంట్రన్స్లోనే ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో కనుక మనము ఎంక్వైరీ చేసుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 100 meters కనుక నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి ఈ విధంగా ఒక హై స్కూల్ని దాటి, గ్రౌండ్ దాటి మనకు కుష్ మహల్ అయితే కనిపిస్తుంది అనమాట. అసలు నాకు తెలీదు, ఓకే ఫోర్ట్ అంటే ఓకే తెలుసు, బట్ ఈ కుష్ మహల్ ఏంటి అని చెప్పి చూడ్డానికి అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాము. ఇది షితాబ్ ఖాన్ ప్యాలెస్ అంటారంట. సరే లోపలికైతే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. ఇదిగోండి ఎంట్రన్స్లోనే తవ్వకాల్లో బయటపడినటువంటి శిల్పకళ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మన వాళ్ళు బయట అయితే ఇదిగోండి ఇలా డిస్ప్లే అయితే చేసున్నారనమాట. అసలు లోపలికి వెళ్తూ ఉంటేనే ఒక మంచి ఫీలింగ్. అసలు ఎక్కడ ఎన్ని దేశాల్లో ఏ విధమైనటువంటి కట్టడాలు చూసినా కూడా మన భారతదేశంలో మనం చూసేటువంటి ఈ శిల్పకళ అనేది మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. ఇదిగోండి దీని ద్వారం ఎంత పెద్దగా ఉందో, పెద్ద రాళ్లతో, బండరాళ్లతో ఈ కుష్ మహల్ అయితే కట్టారు. ఈ కుష్ మహల్ ఏంటి అని చెప్పి దీని గురించి ఆరా తీస్తే, ఈ కుష్ మహల్ నుంచి రామప్ప గుడికి, 1000 స్తంభాల గుడికి సొరంగ మార్గం ఉంది అని చెప్పారు. అప్పట్లో రాజుల మీదికి దాడికి వచ్చినా, యుద్ధానికి వచ్చినా వాళ్ళు తప్పించుకోవటానికి అని చెప్పేసి సొరంగ మార్గం అనేది వాళ్ళు తవ్వుకునేవాళ్ళు. అది ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ కుష్ మహల్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది రామప్ప దేవాలయం అనేది అది హన్మకొండలో దూరంగా ఉంది, అంటే ఊర్లో ఉందన్నమాట. ఇది వరంగల్కి ఊరి బయట ఉంది, అంటే చాలా దూరం వరకు సొరంగ మార్గం అనేది ఇందులో మనకు ఉంది అని చెప్పారు. ఇది జస్ట్ ఒక మహల్ అన్నమాట. కాకపోతే ఇందులో మిగిలినటువంటి శిలలు, దొరికినటువంటి శిలలు తీసుకొని వచ్చి ఇక్కడైతే కొన్ని పెట్టుకున్నారంట. చాలా బాగుంది కదా. చుట్టూరు కూడా కాంపౌండ్ లాగా కట్టారు, ఇలా గ్రిల్లు వేసి పెట్టారనమాట. నైట్ టైం అయితే లైట్స్ వేస్తారంట, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు.
తర్వాత వర్షం తగ్గేసరికి పక్కనే ఉన్నటువంటి మనకందరికీ తెలిసిందే కదా, వరంగల్లో ఏకశిలా నగరం అని అంటారు. సో ఈ ఏకశిలా నగరాన్ని చూడడానికి అని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ ఫోర్ట్ కన్నా కూడా ఇది కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఏకశిలా నగరాన్ని చూద్దాము అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. అప్పటికే బాగా వేడి అనిపించింది, వర్షం పడినా కూడా బాగా వేడిగా అనిపిస్తుంది. అందుకని మేము ఉప్పు సోడా తాగామన్నమాట. చాలా రోజుల తర్వాత ఉప్పు సోడా తాగాను. నేను చాలా చిన్నప్పుడు తాగాను ఉప్పు సోడా, తర్వాత నేను మానేశాను అనమాట తాగడము. కాకపోతే చాలా వేడి అనిపించి తాగాను ఉప్పు సోడా. ఇక్కడైతే మనం ఆ ఏకశిలా నగరము ఫోర్ట్ చూడడానికైతే మనమైతే టికెట్ తీసుకోవాలి. పిల్లలకి పెద్దలకి అయితే టికెట్ ఉంది. ఒకవేళ మనం కెమెరా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనమైతే వాటి కోసం కూడా మనము టికెట్ పే చేయాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మనము దాదాపు ఒక 500 to 800 మీటర్స్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి పక్కనే చక్కగా ఒక లేక్ ఉంది, చాలా బాగుందన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొబ్బరి చెట్లు, ఒక ఉద్యానవనం లాగా ఉంది చుట్టూ కూడాను. ఇంక ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇదిగోండి మన ఏకశిలా నగరం అయితే కనిపిస్తూ ఉంది. నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను, ఎందుకంటే హిస్టరీలో మనకు చిన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా మనం చదువుకొని ఉంటాం అన్నమాట. స్పెషల్గా మా మదర్ టీచర్ కాబట్టి మాకు ఇవన్నీ వాటన్నిటి గురించి చెప్పేవారు. ఇవన్నీ దగ్గర నుంచి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలేదు వరంగల్కి వస్తాను ఇలా చూస్తాను అని చెప్పేసి. అసలు ఏకశిలా నగరము అంటే ఒకే శిలతో, అంటే ఒకే కొండకు సంబంధించినటువంటి స్టోన్ని ప్రతి దానికి కూడా, అంటే పిల్లర్స్తో సహా, పిల్లర్స్ నుంచి కింద ఫ్లోర్తో సహా అన్నిటినీ కూడా ఈ ఒకే కొండ నుంచి తీసినటువంటి రాయితో చేసినటువంటి శిల్పకళ కాబట్టి దీన్ని ఏకశిలా నగరము అన్నారు. అది కాకుండా ఓరుగల్లు అంటే తమిళ్లో ఒకే శిల అని అర్థం వస్తుంది అంట. అందుకని చెప్పి దీని పేరు ఓరుగల్లు అని పెట్టారు. అది కాలక్రమేణా ఓరుగల్లు మనకు వరంగల్ లాగా మారిపోయింది. మనకు ఇంకో ఏకశిలా నగరం ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉంది. అది ఒంటిమెట్ట దేవాలయం, రామాలయము. అది కూడా ఏకశిలా నగరము అని అంటారు. ఇదిగోండి మనం పైకి ఎక్కి చూస్తే ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ కొండ పక్కన చుట్టూ ఇదిగోండి లేక్ అయితే ఉంది. ఆ లేక్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంది, చూడటానికి చాలా అందంగా ఉందన్నమాట. ఇంకా కొండ పైకి ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇలాంటి కట్టడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పక్కన ఫోర్ట్ కూడా నిర్మించున్నారనమాట. ఈ బుర్జు దేనికి సంబంధించింది అని అయితే నేను అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ నుంచి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు చూసేవాళ్ళంట, ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళని చూసి అక్కడి నుంచి మందు పాత్రలు అయితే పేల్చేవాళ్ళంట. ఈ బుర్జును చూసినప్పుడు నాకు కొండారెడ్డి బుర్జు అయితే గుర్తొచ్చింది. అది కూడా అలాగే ఉంటుంది. నాకైతే మా ఊరైతే గుర్తొచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికైతే మార్గం ఉంది. అక్కడ చిన్న మార్గం ఉందన్నమాట, మెట్లు ఉన్నాయి. అవి కూడా మనము స్లోగా అయితే ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్షం అయితే పడింది, జారి పడ్డామంటే మాత్రం బండలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి వాళ్ళు పెట్టుకోవటానికి మందు పాత్రలు పెట్టడానికి వాళ్ళు కొన్ని గట్టులాగా అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు శత్రువులు వచ్చినప్పుడు చూడటానికి అని చెప్పేసి వాళ్ళు ఈ బుర్జునైతే కట్టుకోవడం జరిగిందంట. పైనుంచి చూస్తే వ్యూ ఇదిగోండి ఇలా ఉందన్నమాట. చాలా మంచి గాలి అయితే వస్తుంది, ఫ్రెష్ గాలి. అక్కడి పైకి ఎక్కి కూర్చున్న తర్వాత చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చూడటానికి కొండ చిన్నగా అనిపించినా కూడా ఎక్కిన తర్వాత చాలా హెవీగా అనిపించింది. పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత చల్లగాలికి కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ఇంకా తర్వాత అక్కడ నుంచి మేమైతే కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే కిందికి దిగుతున్నాం అన్నమాట.
దిగిన తర్వాత దానికి ముందు ఉన్నటువంటి ఒక కట్టడానికి అయితే లోపలికి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇక్కడ మాకు ఒక హార్స్ అయితే కనిపించింది. ఇంకా పాపనైతే ఒకసారి చిన్న హార్స్ రైడింగ్ అయితే చేపిద్దాము అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. పర్వాలేదు అని చెప్పేసి పంపించాము. ఇదిగోండి మా పాప ఫస్ట్ కూర్చున్నప్పుడే భయపడిపోయింది. నవ్వమంటే కూడా మొహంలో ఒకలాంటి భయంతో కూడిన నవ్వు, ఆశ్చర్యము అన్నీ కూడా కలిపి వస్తున్నాయి అన్నమాట. అటు కూర్చొని నా కూతురు హార్స్ మీద వెళ్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను రుద్రమాదేవి క్యారెక్టర్ నేను చేసినప్పుడు స్కూల్లో అది నాకు గుర్తొచ్చింది. చాలా నాకు నవ్వు వచ్చిందనమాట. నేను కూడా అప్పుడు ఆ హార్స్ మీద కూర్చోవాలంటే నేను కొంచెం భయపడిపోయాను. కానీ అవన్నీ కూడా నాకు ఒక మంచి మెమరీస్గా ఉన్నాయి. అవన్నీ కూడా నా కూతురికి నేను చెప్పాను, ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి. తర్వాత అసలు ఎవరు ఈ రుద్రమాదేవి అని చెప్పేసి కూడా నేను చెప్పాను. తర్వాత ఈ హార్స్తో ఒక రౌండే వాళ్ళైతే చేశారనమాట. ఇంకా కొంతసేపు అయితే అడుగుదాం అనుకున్నాము, కానీ ఆ హార్స్ని చూసినప్పుడు మాకు కొంచెం వీక్గా ఉందిలే ఎందుకు అడగడము అని చెప్పేసి మేమైతే అడగలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము మెల్లగా అయితే ఫోర్ట్ దగ్గరికి వస్తున్నాం అనమాట. ఫోర్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ కొండనైతే చూడాలనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి వ్యూ ఇట్లా ఉందన్నమాట. చాలామంది బోటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా దగ్గరికి వచ్చేసాము ఈ మన ఫోర్ట్ దగ్గరికి. ఫోర్ట్ దగ్గర అయితే ఇవన్నీ కూడా ఒకప్పటి కోట అనమాట. ఈ కోట అంతా కూడా శిథిలమైపోయి ఇలా పడిపోయింది. ఈ ఈ పడిపోయినటువంటి ఈ శిథిలాలకి ఈ స్తంభాలకి ప్రతి వాటికి కూడా వాళ్ళు నంబర్స్ అయితే చేసున్నారనమాట. చాలామంది ఇంతకుముందు ఈ నంబర్స్ లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ట్లో ఉన్నటువంటి కొన్ని స్తంభాలు కానీ తర్వాత ఫ్లోరింగ్కి సంబంధించినవి కానీ తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. అందుకని చెప్పేసి గవర్నమెంటే ఈ నంబరింగ్ అయితే చేస్తుందన్నమాట. ఇదిగోండి మన కాకతీయుల రాజధాని అంటేనే మనకి ఈ తోరణం గుర్తొస్తుంది కదా, ఈ ద్వారము. ఈ ద్వారం వచ్చేసి ఈ కోటకి 4 వైపులా ఉందన్నమాట. 4 వైపులా వీళ్ళు ఈ ద్వారాన్ని అయితే ఎంతో అందంగా అయితే పెట్టుకున్నారు. ఇది 11వ శతాబ్దం కాలం నుంచి కూడా ఇది ఇలాగే ఉందన్నమాట. అంటే ఎంత గొప్ప కట్టడాలు అయితే ఆ రోజుల్లో కట్టున్నారని చెప్పేసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ప్రతి ఒక్క పిల్లర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా అసలు ఎంత మంచి శిల్పకళ ఉందంటే అసలు కళ్ళు చెదిరేటువంటి శిల్పకళ ఉంది. ఇదిగోండి ఈ రాతిని చూస్తూ ఉంటే అసలు ఫస్ట్ దూరం నుంచి చూసినప్పుడు పెద్దగా అనిపించలేదు. ఒకసారి దాన్ని టచ్ చేసి చూస్తే మాత్రం ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. అసలు కొన్ని పిల్లర్స్ అయితే చాలా పింకిష్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి ఎండకి మెరుస్తున్నాయి అన్నమాట. చాలా అందంగా ఉంది. అసలు చూడడానికి కళ్ళు చాలడం లేదు, చాలా బాగున్నాయి అన్నమాట. మనకు ఇవి చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఉంది. ఒకవేళ కోట కనుక నిలబడి ఉంటే మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి కోటను అయితే మనం చూసేవాళ్ళము. కానీ కాలక్రమేణా ఇదైతే శిథిలమైపోయింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఒక్కొక్క పిల్లర్ని కనుక మనం పట్టుకొని చూస్తే ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ కాలంలో మరి భారతీయ శిల్పకళ అంత గొప్పగా అయితే వాళ్ళు నిర్మించారనమాట. ఒక్కొక్క తోరణం కూడా ఒక్కొక్క అద్భుతంలాగా ఉంది, ఒక్కొక్క శిల ఒక అద్భుతంగా ఉందన్నమాట. ఇదిగోండి చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ప్రతి ఒక్క ద్వారానికి కానీ ప్రతి ఒక్క రాయికి కానీ ఇదిగోండి ఎంతో మైన్యూట్గా ఉన్నటువంటి శిల్పాలను చెక్కారనమాట. చాలా అందంగా ఉంది. ఈ చిన్న ద్వారాలు అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది.
చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి అని అయితే చెప్తూ ఉన్నారు. ఇవి మనం చాలా మూవీస్లో అయితే చూడొచ్చు. మనకు బాగా ఫేమస్ అయినటువంటి మూవీ ఒకటైతే అందులో ఇది చక్కగా అయితే చూపించారు. అది వర్షం సినిమాలో అయితే మనం చూడొచ్చు అనమాట. ఇది దగ్గర నుంచి చూస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరి ఇది వీడియోలో అయితే ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు, కానీ మీరైతే నా ఫేస్లో ఉన్నటువంటి ఆనందాన్ని అయితే మీరు గమనించవచ్చు. నేను చాలా అంటే ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను ఇటువంటి శిల్పకళ అనేది నేను బుక్స్లో చదువుకోవటమే తప్పితే ఇలా దగ్గరికి వెళ్ళి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా అద్భుతమైనటువంటి కట్టడాన్ని అయితే నేను చూశాననేటువంటి సాటిస్ఫాక్షన్ నాకుంది. తర్వాత మా పాప పెద్దగా అయిన తర్వాత కూడా ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా తనకి నాకు అనిపించింది. పెద్దగా అయిన తర్వాత తను చూసుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత అక్కడ టైం అయితే అవుతుంది. మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా అయితే మేము ఆలోచించుకున్నాము. ఏదైతే ఏముంది, ముందైతే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడ ఒక ద్వారం, అంటే వరంగల్ లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి పెద్ద ద్వారం అయితే ఉంది. ఎంత పెద్ద ఫోర్ట్ కట్టారు చూడండి, అసలు చాలా బాగుంది కదా. ఈ ద్వారం లోపల నుంచి అన్ని వాహనాలు అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా ఒక సంతృప్తితో అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది, కానీ మాకైతే ఏ విధమైనటువంటి అలసట కానీ ఏ విధమైన ఇబ్బంది కానీ లేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అనమాట. మీకు కూడా వీలైతే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్. Thank you.